హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది మూర్ఖులు మీడియా ముందుకొచ్చి విపరీతంగా దేవుళ్ళ మీద నోరు బారేసుకోవడం, దుర్భాషలాడటం అయితే జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. చాలామంది అయితే వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వొక మతంలో ఉండి, ఆ మతం యొక్క దేవుడిని విశ్వసిస్తూ, వేరే మత దేవుళ్ళను నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం అనేది ఎంతవరకు నీ 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 మతం అదేనా నేర్పింది? నీ మతం అదేనా నీకు బోధిస్తున్నది? ఇది ఎంతవరకు ధర్మం చెప్పండి? ఇప్పుడు ఏ మతం గూడా ధర్మంగా బ్రతకమనే చెప్పిద్ది గానీ, అధర్మంగా బ్రతకమని గానీ, వేరే మతాలను దూషించమని గానీ, వేరే మతాలని ఆహ్, కించపరచమని గానీ చెప్పదు. ధర్మంగా బ్రతకమనే చెప్పిద్ది ఏ మతమైనా. నేను ఒక మతస్థుల గురించి మాట్లాడట్లేదండి. అన్ని మతాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. మతం అంటే మనుషులు సృష్టించుకున్నదే మతం. దేవుడంటే ఎవరి నమ్మకాలు వాళ్ళయి, ఎవరి విశ్వాసాలు వాళ్ళయి. ఇప్పుడు ఎప్పుడు గూడా దేవుణ్ణి తిట్టడం అనేది మంచి వాతావరణం కాదు. ఇది కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం మీడియా ముందుకొచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా నోరు పారేసుకోవడమే తప్ప, సామాన్యులందరూ చాలా ప్రశాంతంగా ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. దీనికి సామాన్య ప్రజలు స్పందించవద్దు అని నేను చెప్తున్నాను. నా ఉద్దేశ్యం ఇది. జనరల్‌గా ఏంటంటే, మన భారతదేశంలో ఏ మతానికి ఆ మత స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మనకి మెయిన్‌గా 3 మతాలున్నాయి భారతదేశంలో. ఇప్పుడు క్రిస్టియన్ మతానికొచ్చేసరికి వీధికొక చర్చ్ ఉంది. ప్రశాంతంగా వాళ్ళ పూజలు, వాళ్ళ మత ఆచారాలను వాళ్ళు పాటించుకుంటున్నారు. హిందూ మతం వచ్చేసరికి వీధికొక గుడి ఉంది. వాళ్ళ మత ఆచారాలను వాళ్ళు పాటించుకుంటున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్‌కొచ్చేసరికి వాళ్ళకి వీధికొక మసీద్ ఉంది. వాళ్ళు గూడా ప్రశాంతంగా వాళ్ళ మత ఆచరణలు వాళ్ళు చేసుకుంటున్నారు. సామాన్యులు ఎవ్వరు గూడా వాళ్ళు ఈ మీడియా ముందుకొచ్చి మాట్లాడే వాటిని పట్టించుకోవద్దు. ఇప్పుడు ఒకటండి, ఏ మతం అయినా గూడా మతం మనకు అన్నం పెట్టదండి. మనిషిని మనిషిలాగా చూడాలి. మనుషుల్లాగా బ్రతకాలి. ఇప్పుడు ఈ మతాలనేవి కొంతమంది బాగా గమనిస్తే మనం ఇది ఆధిపత్యం పోరులాగుంది గానీ, మతం అనే వంక చెప్పుకొని ఆధిపత్యం పోరు మేమెక్కువ అనే ఒక భావంతో అందరూ ఫైట్ చేస్తున్నారే గానీ, నిజంగా భక్తితో ఉన్నవాళ్ళు ఎవరు గూడా ఇలా మాట్లాడరు మీడియా ముందుకొచ్చి గానీ, లేకపోతే ఎక్కడైనా గూడా. మనం సోషల్ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నామంటే ఒక మనిషికి మంచి చేసేలాగా ఉండాలి గానీ, వాళ్ళకి చెడగొట్టేలాగా ఉండకూడదు. ఈళ్ళు మతం గురించి రెచ్చగొట్టేలాగా మాట్లాడితే అయి వాళ్ళ మనసులో నాటుకుపోయి, వాళ్ళు ఎక్కడైతే బ్రతుకుతున్నారో అక్కడ అన్ని మతాల వాళ్ళుంటారు. కలిసి బ్రతుకుతా ఉంటారు. వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టే మాటలు ఇవన్నీ. ఒకటి గమనించండి, ఎప్పుడు గూడా మనుషులందరూ ఒకటి కాదండి. ఒక ఇంట్లో నలుగురు పుడితేనే నలుగురు ఒకలాగుండదు. నలుగురు అభిప్రాయాలు ఒకలాగుండవు. వాళ్ళ వేరు వేరు రుచులుంటాయి. వేరు వేరు అభిప్రాయాలుంటాయి. అలాగే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారినప్పుడు మనుషుల్లో వాళ్ళ పద్ధతులు, కట్టుబాట్లు అన్నీ మారే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మన పక్కనే ఉన్న తెలంగాణకెళ్తే తెలంగాణ యాస, భాష, కట్టుబొట్టు కొన్ని మారిపోతాయండి. అలాగే ఈ భూప్రపంచం చాలా పెద్దది. రకరకాల మతాలు, రకరకాల ఆచారాలు, రకరకాల పద్ధతులు ఉండటం చాలా కామను. అలాగని చెప్పేసి మాదే కరెక్ట్, మేమే మనుషులం, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళది మతం కాదు, వాళ్ళ దేవుడు కాడు. మా దేవుడే ఉన్నాడు, మా మతమే ఉంది ఈ భూప్రపంచంలో. ఇంకో మతం లేదు, ఇంకో దేవుడు లేడు అని అన్నప్పుడు అందరు మనుషులే కదండి. మనుషుల్ని మీ మతంలోకే పుట్టియచ్చు కదా దేవుడు. దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఈ మిగతా మతాలన్నీ లేకుండా ఒకే మతంలో ఒకే దేవుడికే ఆరాధించేలాగా ఆ దేవుడే పుట్టించాలి, లేకపోతే మార్చేయాలి. మనుషులు మారిస్తే ఎలా అవుతుందండి? మా మతం గొప్ప, మా దేవుడు గొప్ప అని అంటున్నారు. ఏ మతంలో అడుక్కునే వాళ్ళు, అన్నానికి కూడా లేకుండా కడుపు మాడి బ్రతుకుతున్న వాళ్ళు, కూటికి గుడ్డకి లేక అలమటిస్తున్న వాళ్ళు ఏ మతంలో లేకుండా ఉన్నారండి? మా మతంలో లేరు, మా మతంలో మొత్తం రిచ్, మా మతంలో అన్నానికి లోటు లేదు అనే మతం ఏదన్నా వచ్చి చెప్పమనండి. ఏ మతంలో లేకుండా ఉంది. ఏ మతంలో కూడా కూటికి గుడ్డకి లేని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. మతం అన్నం పెట్టదండి ఎప్పుడు కూడా. మతం అనేది ఉండొచ్చు, మనం మార్చాలంటే మారేది కాదు. మతం ఉండొచ్చు కానీ మత పిచ్చి ఉండకూడదు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకోండి. ఎప్పుడు కూడా ఇతర మతాలను కించపరిచి మాట్లాడొద్దు.